సిద్దిపేట జిల్లాలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి రాయపోల్ గ్రామ శివార్లోని గల్వాని చెరువు సమీపంలో చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని స్థానిక రైతులు గమనించారు. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రైతులకు చిరుతపులి సంచారం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఇరు గ్రామాల రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు ఎవరు కూడా రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. చిరుతపులి ఒకే చోట ఉండదని సంచరిస్తూ ఉంటుందన్నారు. వ్యవసాయ పొలాల వద్ద మేకలు, గొర్రెలు, పశువులను ఉంచవద్దని రైతులకు తెలియజేశారు. చిరుత సంచారం మళ్లీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. రైతులు ఎవరు కూడా వ్యవసాయ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తెలియజేయమనగా ఈరోజు మన గ్రామ పొలిమేర గల్వన్ చెరువు వద్ద చిరుతపులి సంచారం జరుగుతుందన్న సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత ఫారెస్ట్ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రైతులకు తగు జాగ్రత్తలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకు విన్నవించుకునే ఏంటంటే రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పొలాల దగ్గర ఎడ్లు కానీ బర్రెలు కానీ కట్టేయకుండా తగు చర్యలు తీసుకోవాలి రైతులందరూ కూడా. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఆ చిరుతపులిని గుర్తించి దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు అటవీ అధికారులు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకొని